జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో 21కి 21 సీట్లు గెలిచిందంట. దేశంలో ఇలా ఏ పార్టీ గెలవలేదంట. ఇప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడుకుందామా? 100కి పాస్ మార్కులు ఎన్నిరా? 35. మరి మీరు పోటీ చేసింది ఎన్నిరా? 21. మరి 175కు పాస్ మార్కులు ఎన్నిరా? 88 మ్యాజిక్ ఫిగర్ దాటితేనే నువ్వు పాస్ అయినట్టు, లేదంటే నువ్వు ఫెయిల్ అయినట్టు. అంతేగా 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని ఎవడి కాల్లో పట్టుకుని కనీసం 88 సీట్లు కూడా తెచ్చుకోలేక వాళ్ళు పడేసిన ముష్టి 24 సీట్లు తీసుకుని అందులో 3 సీట్లు మళ్లీ వెనక్కి తీసుకుని మీ ముఖాన 21 సీట్లు పడేస్తే అందులో పిఠాపురం స్థానంలో వర్మ ఎదురు తిరిగితే అతని కాళ్ళు చేతులు పట్టుకుని నాకు కేకు నోట్లో పెట్టలేదని బ్రతిమలాడి భంగపడితే జబర్దస్తోళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు ఇలా వాళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తే నేను క్రిస్టియన్ని అని చర్చిల్లోకి వెళ్లి బైబిల్ పట్టుకుని నేను బీఫ్ తింటా అని ముస్లింల దగ్గరికి వెళ్లి లేనిపోని కథలన్నీ చెప్పి అబద్ధపు హామీలిచ్చి 3 పార్టీలు ఏకమైనా మనం ఎన్ని మోసాలు చేసినా మళ్ళీ జగనే గెలుస్తాడనే భయంతో చివరాఖరికి ఈవీఎంలతో గెలిచారు. ఇదంతా చేసినా మీరేమైనా జగన్ మీద గెలిచారా? జగన్ పెట్టిన ఒక ఆడదాని మీద గెలిచారు. అది కూడా ఒక గెలుపేనా? 100కి పాస్ మార్కులు ఎన్నిరా? 35. మరి మీరు పోటీ చేసింది ఎన్నిరా? 21. అంటే మీరు పోటీ చేయడంలోనే ఫెయిల్ అయిపోయారా? ఇంకేంట్రా బాబు మీతో మాట్లాడేది? పక్కకెళ్ళి ఆడుకోపోండి. వేసేసాడు, బాగా వేసేసాడు.